మెంటల్ ఎక్కింది సినిమా ఫ్రెండ్షిప్ గురించి. మనం సముద్రంలోకి వెళ్ళాలంటే కావాలి షిప్. ఏమన్నా చూపించండి ఆ ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాము గంట భయ్యా. ఏమన్నా ఉందా హీరో హీరోని జంట? ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. ఒక సెంటిమెంట్ పరంగా అయినా సరే, ఒక ఫైట్స్ పరంగా అయినా సరే, ఒక స్టోరీ పరంగా అయినా సరే చాలా మంచిగా అనిపించింది కృష్ణమ్మ మూవీ. ఆయన సత్యదేవ్ గారికి ఎంత కష్టపడ్డాడు అంటే, ఇలా సత్యదేవ్ గారే హీరో కాదా, 3 హీరోస్ ఉంటారు, ప్రతి ఒక్కరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా ఎందుకు చూడాలంటే పోలీసు వాళ్ళ గురించి అన్న. అంటే సమాజంలో మంచి పోలీసు ఉంటాడు, చెడ్డ పోలీసు ఉంటారు. సో ఈ పోలీసు వాళ్ళ గురించి కూడా ఒక మంచి ట్రాక్లో ఒక మంచి స్టోరీతో సినిమా వచ్చిందని అయితే అనిపిస్తుంది. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న కృష్ణమ్మ సినిమా. సో అందరు చూడండి, ఎవరు మిస్ కాకన్నాను. ఎలా ఉందన్న కృష్ణమ్మ మూవీ? బాగుందన్న, చాలా బాగుంది. 1 man షో అని చెప్తా. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆయనే 1 man షో. సత్యదేవ్ యాక్టింగ్ అయితే 1 man షో చిన్న క్యారెక్టర్ నుంచి చాలా బాగా చేసిందని నాకు అనిపించింది. ఆయన మూవీకి బెటర్ చేస్తున్నాడు, బెటర్ పర్ఫార్మెన్స్. పెద్ద హీరో అయిపోతాడా? పెద్ద హీరో అని చెప్పాను కానీ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ పోతున్నాడు. ఆయన ఏదైంది అంటే ఎవరిని పట్టించుకోకుండా ఆయన యాక్టింగ్ ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అది యాక్టింగ్ అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటన్నా? కాన్సెప్ట్ అంటే ఒక ఏమీ లేనోడు ఒక రివెంజ్ తీసుకోవడం, ఒక పెద్దోడిపై రివెంజ్ తీసుకోవడం. అది అంటే ఆయనకి జరిగిన అన్యాయం కోసము ఈ రివెంజ్ ఎలా తీసుకుంటేనే స్టోరీ. ఎన్టీఆర్ గురించి చూపించారు, ఏంటి అసలు ఎన్టీఆర్ గురించి ఏం చూపించలే. ఆయన ఫ్యాన్గా చూపించాడు. ఒక సినిమాకి వెళ్తారు, అప్పుడు గొడవ జరుగుతుంది, అది చూపించారు అంతే. ఎక్కువ ఎన్టీఆర్ గురించి దాంట్లో ఆయన ఫ్యాన్గా విరామంగా చూపిలే, అక్కడ చూపించారు. అది జనాలకు నచ్చింది, అంటే ఫ్యాన్స్కి అయితే నచ్చుతుందని చెప్తున్నాను. అయితే ఎన్టీఆర్ అన్న సింహాద్రి కట్అవుట్ వచ్చినప్పుడు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందన్న? విజిల్ చేశారన్న, చాలా బాగా అనిపించింది. విజిల్ చేస్తారు, థియేటర్ మొత్తం గోల్ చేస్తారు. ఇంకా ఎన్టీఆర్ అని తెలిసిందేగా మనకు, ఇంకా దేవరతో వస్తున్నాడు. ఫ్రెండ్షిప్ ఎంతైతే వాల్యూ ఇస్తున్నారో ఈ మూవీ చూసినాక నాకు అర్థమైంది కదా. ఒక ఫ్రెండ్ కోసం తను చివరి వరకు ఒక 15 సంవత్సరాలు జైలుకి పోతాడు మూవీ మాత్రము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరటాల శివ గారి గురించి వచ్చిన ఎలాంటి ఫిలిం ఇస్తాడో మనకి అని చెప్పేసి ఒక మంచి డైరెక్టర్ని పరిచయం చేసింది గోపాలకృష్ణ గారు అని. నాకైతే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇంటర్వెల్ ఫ్రేమ్ వేరేలా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకో లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఇలా ట్విస్టులు ఉంటాయి, కామెడీ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ కలిగినాయి. మళ్ళీ సత్యదేవ్ గారికి ఒక మంచి ఆయన కెరియర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్. ఎలా ఉంది కృష్ణమ్మ సినిమా? చాలా బాగుంది భయ్య. సో 3 పేదవాళ్ళు, వాళ్ళని పోలీసు వ్యవస్థ కానీ రాజకీయ వ్యవస్థ అనేది ఎలా ఇరికిస్తారు అనేది ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా ఎమోషన్ గురవుతారు. నిజంగా కొరటాల శివ గారు సమర్పణ అనగానే సో అంత పెద్ద డైరెక్టరే తను ఈ స్టోరీ సమర్పిస్తున్నానంటేనే తనకి ఎంత నచ్చి ఉంటుంది ఈ స్టోరీ. సో అంత నచ్చితేనే ఈ స్క్రీన్ మీద ఇట్లా వచ్చింది. చాలా నిజంగా సత్యదేవ్ గారి వాయిస్ నాకు చాలా ఇష్టం. సో తనను చాలా ఇష్టపడే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఎమోషన్ గురవుతారు. నిజంగా కొత్త లవ్ స్టోరీ. సత్యదేవ్ యాక్టింగ్ ఎలా? నెక్స్ట్ లెవెల్ భయ్య. నేను చెప్తున్నాను కదా, తన కెరియర్లో ఇది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ. ప్రతి ఒక్క ఆడియన్స్కి నచ్చే మూవీ ఇది. ఇంకా చాలా ఫ్యామిలీతో కానీ నీట్గా క్లియర్గా ఎలాంటి వర్గర్ కొన్ని డైలాగ్స్ లేకుండా మంచిగా ఒక సినిమాలాగా తీసారు. చాలా బాగుంది. సత్యదేవ్ విరిగా తీసేసిండు. ఇంత ఊహించలేదు సత్యదేవ్ యాక్టింగ్ గురించి. మెంటల్ ఎక్కించేది ఫ్రెండ్షిప్ గురించి, ఒక అనాథ గురించి. మనం జీవితంలో పుట్టి ఎవరి కోసం పుట్టామో ఎందుకు పుట్టామో అనేది తెలియకుండా మనం లాస్ట్కి చచ్చిపోతుంటే చచ్చిపోయేటప్పటికి మనం ఏం చేసి చచ్చిపోయామన్నదే సినిమా. ఇలాంటి కాన్సెప్ట్ మీరు క్లైమాక్స్ ఏ సినిమాలో ఇప్పటివరకు రాలేదు. అలాంటి కాన్సెప్ట్ ఉంది. క్లైమాక్స్ ఇలా చూపిస్తాడా అనేది అనుకుంటారు మీరంతా సినిమా చూస్తే. ఏ దిక్కులేని వాళ్ళని ఎలా వాడుకుంటారు ఈ సమాజంలో, పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఎలా వాడుకుంటారు అనే దాని గురించి ఒక మంచి కాన్సెప్ట్ వచ్చారు. సత్యదేవన్ యాక్టింగ్ మనకు అసలు కాంప్రమైజ్ అయితే ఏం లేదు భయ్య. గత సినిమాలతో చూసుకుంటే ఈ సినిమా ఇంకో వేరే లెవెల్. అంటే గత సినిమాలలో మేకప్ అది ఉంటుంది కానీ ఈ సినిమాలో అయితే ఊర మాస్, మామూలు మాస్ కాదు, సూపర్గా ఉంది. అసలు ఆ సినిమా షూటింగ్ కూడా మొత్తం విజయవాడ అక్కడ లొకేషన్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి భయ్య. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోతుంది. సినిమా మాత్రం చూడండి చాలా బాగుంది. ఎలా ఉంది కృష్ణమ్మ? ఎలా ఉంది నా సినిమా అయితే మాత్రం మామూలు లేదు నిజంగా. అసలు మనకు తెలుసు కదా హీరో గారి పేరు సత్యదేవన్న మత్తిపోయిందన్న లోపల. అసలు నిజం చెప్తున్నా, డిఫరెంట్ లుక్తో వచ్చాడన్న. అసలు మన ఇంతకుముందు సినిమా ఉన్నాయి కదా అబ్బో నాకైతే సినిమా మర్చిపోయిందన్న మాత్రం మామూలు లేదు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే మాత్రం వేరే అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఒక కొంచెం అంటే ఇప్పుడు సినిమా కాకుండా కొంచెం పాతకాలం సినిమా లాగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఏందన్న కాన్సెప్ట్ అయితే మాత్రం నిజంగా అన్న ఫ్రెండ్షిప్ అన్న. అంటే తల్లిదండ్రులు లేని ఒక అనాథల పిల్లలు కలిసి హీరో అంటే 3 కలిసి ఉండడం. సో వాళ్ళు పడే కష్టాలు
ఫ్యామిలీ కోసం కానీ అది కానీ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. అసలు నిజంగా ఆయన డైలాగ్ సెన్స్, ఆయన చెప్పే విధానానికి ఈ సినిమాలో దానికి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. చాలా స్లోగా తీసుకొచ్చారు కానీ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. నిజం చెప్తున్నా, అసలు నిజంగా ఇర్రగా తీసిందన్న. నిజంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో ఈ లుక్లో నేనైతే ఇప్పుడు ఏ సినిమాలో చూడాల. ఆయన డైలాగులు అసలు మామూలుగా ఉండవు. అలాంటిది ఈ సినిమాలో చాలా స్మూత్గా, చాలా నీట్గా, చాలా అంటే చాలా డిఫరెంట్ స్టోరీతో వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. కృష్ణమ్మ ఎర్రగా తీసింది అంతే, సూపర్. కృష్ణమ్మ మంచి స్టోరీ అండి. కొరటాల శివ గారు దీనికి ప్రొడ్యూసర్ చేశారు అంటే స్టోరీ ఎంతో డెప్త్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక అనాథలో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ అసలు ఏంటి స్టోరీ ఏంటి అని చెప్దాం అనుకుంటున్నా కానీ అది ఆ డెప్త్ పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఒకసారి మీరు సినిమా చూస్తే మీకు అర్థం. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. ఒక విజయవాడలో ఒక ముగ్గురు, ఒక స్మగ్గర్స్, దొంగలనాలా లేకపోతే గంజాయి స్మగ్గర్స్ అనాలి, ఏదో మొత్తానికి అయితే ప్రతి ఒక్క అమ్మ నాన్న లేని ఒక అనాథలు ఉంటారు చూడండి, వాళ్ళకి కనెక్ట్ అయిపోతుంది నిజంగా. సో ఫ్రెండ్షిప్ కోసం బాగా చూపించారు. ఆ ఫ్రెండ్స్ ఒకళ్ళు చనిపోతే ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పగ తీర్చుకోవడానికి మధ్యలో కొన్ని సన్నివేశాలు జరుగుతాయి. సో ఏం జరుగుతుంది అనేది ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకైతే బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్షిప్ కోసం బాగా చూపించారు. అలాగే క్లైమాక్స్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా, అంటే ఐ సినిమాలో ఆ పగ తీర్చుకుంటాడు కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతూ ఉంటాడు, అది తేనేసి అట్లా చంపుతాడు కదా. అలాగే ఇందులో ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది, భూమిలో పాది పెట్టి బెల్లం పాకంతో చంపుతాడు అనమాట. అసలు అది చాలా డిఫరెంట్గా ఉంది. సో కృష్ణమ్మ అసలు చాలా క్లారిటీగా, నీట్గా, ఎక్కడ బోర్ లేకుండా, చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే ఎక్కడ బోర్ లేకుండా సినిమా చూపించాడు చెప్పాలంటే.